ఐఏఎస్ అధికారిగా పిలువబడిన ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అధికారులకు ఆదర్శనీయమని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ అన్నారు. ఎస్ఆర్ శంకరన్ 89వ జయంతి సందర్భంగా అక్టోబర్ 22న రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆయన చిత్రపటానికి ఆదివాసీ మహాసభ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ 1986లో శంకరన్ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన జీవోలను పుస్తకంగా ముద్రించారని వీటిలో ఇప్పటికీ ఉపయోగపడే 22 జీవోలు ఉన్నాయన్నారు. శంకరన్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడే ఐడిటిఏలు నెలకొల్పారని వివరించారు. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్లను ప్రవేశపెట్టారని, వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1976 రూపొందించడంలో కీలక పాత్ర వహించారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా కారంచేడు బాధితులకు సహాయ పునరావాసాలు కల్పించారని, 2004లో మావోయిస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. మాన్యువల్ స్కావెంజర్ విధానం రద్దుకు చొరవ చూపారన్నారు. 1934 అక్టోబర్ 22న తమిళ బ్రాహ్మణ కుటుంబంలో శంకరన్ జన్మించారని, జీవితాంతం ఎస్సీ ఎస్టీల ఇతర పేదల ప్రయోజనాలకు కృషి చేశారన్నారు. ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించినప్పటికీ ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారని తెలియజేశారు. తన బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తానని ఆయన సవినయంగా వెల్లడించారన్నారు. 1956లో ఐఏఎస్లో చేరిన శంకరన్ 1959లో కర్నూలు జిల్లాలో నంద్యాల సబ్ కలెక్టర్గా, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్లిన ఆయన బొగ్గు గనులను జాతీయం చేసే కార్యక్రమంలో కీలక పాత్ర వహించారు. బొగ్గు గని కార్మికులకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని తెలిపారు. ఎస్ఆర్ శంకరన్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా ఒక ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరుదైన సందర్భమన్నారు. హరిజన పదాన్ని తొలగించి షెడ్యూల్డ్ కులాలు అని చేర్చి ఉత్తర్వులిచ్చారని, ఐఏఎస్ శిక్షణా కాలంలో శంకరన్ జీవిత చరిత్రను, ఆయన నిరాడంబర జీవితాన్ని పాఠ్యాంశంగా చెప్తున్నారని తెలిపారు. 2023 అక్టోబర్ 22న శంకరన్ 89వ జయంతి నుండి జనవరి 3న జైపాల్ సింగ్ ముండా జయంతి వరకు ఆదివాసీ హక్కుల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాలని, రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మనదొర జిల్లా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, పోలవరం ముంపులోని 373 గ్రామాలను 41.15 కాంటూరు పరిగణించాలని ఆదివాసీ మహాసభ ప్రచురించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహాసభ సలహాదారు ఏవి సత్యనారాయణ, ప్రతినిధులు గడుతూరి చిన్నారావు, మామిడి చిన్నారెడ్డి, అరగంటి వీరభద్రారెడ్డి, యలగడ నాగేశ్వరరావు, కోసు పోతన్నదొర, పిండి వీరబాబు, సరాకుల చిలకమ్మ, మూలెం రాంబాబు, మేడియం వెంకటేష్, రాయుడు ప్రసన్న, కెవి నాగమణి తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఎస్ఆర్ శంకరన్, జోహార్ ప్రజా ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్, జోహార్ ప్రజా ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్. ప్రజా ఐఏఎస్ అధికారిగా పేరుగాంచినటువంటి ఎస్ఆర్ శంకరన్ ఆయన 89వ జయంతి ఈరోజు. ఎందుకంటే ఆయన మొత్తం ఐఏఎస్ అధికారులకే ఆదర్శవంతంగా పనిచేసినటువంటి అధికారి. గిరిజనులకు సంబంధించి ఐటీడీఏలు నెలకొల్పడంలో కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో కానీ, అయితే ఆయన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక సంవత్సరంలోనే 86లో 120 జీవోలు వాళ్ళకి అనుకూలమైనటువంటి జీవోలు ఇవ్వడం,
అందులో 22 జీవోల వరకు ఇప్పటికీ కూడా అమల్లో ఉండడం, మొత్తం ఆయన జీవితం అంతా కూడా మ్యారేజ్ కూడా చేసుకోలేదు. ఆయన జీవితం అంతా కూడా ఆయనకు వచ్చిన పెన్షన్తో సహా పిల్లల్ని, పేద పిల్లల్ని చదివించడానికి వినియోగించారు. సఫాయి కర్మచారి ఆందోళనలో చాలా ప్రముఖ పాత్ర పోషించి ఆ వ్యవస్థని, మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలించే దాంట్లో ఆయన చాలా కాలం పనిచేశారు. ఆయనతో పాటు పనిచేసినటువంటి బెజవాడ విల్సన్కి మెగాసిస్ అవార్డు కూడా ఇచ్చారు ఆ రోజుల్లో. ఇది ఈయనకి కూడా పద్మభూషణ్ ఇస్తే సున్నితంగా నా డ్యూటీ నేను చేశాను తప్ప నాకు అవసరం లేదని చెప్పేసి ఆయన తిరస్కరించినటువంటి పరిస్థితి. అటువంటి ప్రజా ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఆదివాసీ మహాసభగా ఉంది. అదే టైంలో జైపాల్ సింగ్ ముండా కూడా ఐసీఎస్ అధికారి. ఆయన ఐసీఎస్ చదువుకున్నారు, ఇద్దరు సివిల్ సర్వీస్లో ఉన్నవాళ్ళే. ఈయన భారత రాజ్యాంగంలో గిరిజనులకు సంబంధించినటువంటి హక్కులన్నీ పొందుపరచడంలో, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్ని పొందుపరచడంలో భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా జైపాల్ సింగ్ ముండా ట్రైబ్స్కి చాలా సర్వీస్ చేశారు. కాబట్టి మేము ఈ అక్టోబర్ 22 ఎస్ఆర్ శంకరన్ జయంతి నుండి జైపాల్ సింగ్ ముండా జయంతి జనవరి 3 వరకు గిరిజన గ్రామాల్లో ప్రధానంగా ఐటీడీఏ రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ, ఏలూరు జిల్లాలోని కేఆర్పురం ఐటీడీఏ, ఈ 3 ఐటీడీఏల పరిధిలో ఈ గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళని చైతన్యవంతం చేసేటటువంటి విధంగా కరపత్రాలు పంచుతూ సమావేశాలు కండక్ట్ చేస్తూ ప్రధానంగా పోలవరం సమస్యలు మీద 8 మండలాల్లోని సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటినీ కూడా మొత్తం 373 యాప్లికేషన్స్ని 41.15 కాంటూర్గానే పరిగణించి వాళ్ళ నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని, మొత్తం ఫారెస్ట్ ల్యాండ్స్ ఎన్నిటి విషయాల మీద కూడా ఈ 2 నెలల సమయంలో ప్రచార కార్యక్రమాలు చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఆదివాసీ మహాసభ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటిది 16,20,000 పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచేది. కానీ పై 6 లక్షలే ఇచ్చారు. ఇంకా 10 లక్షల రూపాయల వరకు కూడా బకాయిలు ఉండిపోయినాయి. తర్వాత ఈ ప్రతి పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి, భూమి లేని వాళ్ళకి ఎకరం భూమి ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉంటే ఇప్పటివరకు కూడా దాని గురించి ఇంకా గవర్నమెంట్ పట్టించుకోలేదు. వన సంరక్షణ సమితి భూములు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇంకా సెటిల్ చేయలేదు ముంపు గ్రామాల్లో. ఇవన్నీ చేస్తే మొత్తం 1,00,000 కోట్ల వరకు కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే అవసరమే ఉంది. కానీ అరకొరగా 41.15 దగ్గర కొంతమందిని తరలించేసి మిగతా వాళ్ళందరికీ అన్యాయం చేసేటటువంటి పరిస్థితిలో ఈవేళ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ 2 నెలల సమయంలో మేము ఈ ముంపు గ్రామాల్లో పర్యటించి ఆదివాసీల్ని, ప్రధానంగా ఈ నిర్వాసితుల్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి జైపాల్ సింగ్ ముండా జయంతిని రంపచోడవరంలో జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది.